కమలాక్షునర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ సురరక్షకుని చూచు చూట్కులు చూట్కులు శేషశాయికి మృక్కు శిరము శిరము విష్ణునాకర్ణించు వీనులు వీనులు మధువైరి తలవిన మనము మనము భగవంతు వలగును పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి. అత్యంత పవిత్రమైనటువంటి ఈ చైత్రమాసంలో శుభోదయ వేళలు దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ చైత్రమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ చైత్రమాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి భాగ్యాన్ని మరి మనందరం కూడా పొందవచ్చు. భగవత్ కైంకర్యం కన్నా గొప్పదైనటువంటిది ఏమున్నది? అందుకే అంటున్నారు పెద్దలు కూడా, కమలాక్షునర్చించు కరములు కరములు. నీ చేతుల యొక్క జన్మము సార్థకం అవ్వాలి అనంటే, నీ చేతులు చేతులుగా ఉండాలి అనంటే కమలాక్షుణ్ణి నీవు అర్చించాలి. అందుకే కమలాక్షునర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వా. నీకు నాలుక ఉన్నది, ఆ నాలుక నరము లేనటువంటిదై ఎన్నెన్నో మాట్లాడుతూ ఉంటుంది. కానీ ఆ నాలుక యొక్క జన్మ సార్థకం కావాలి అన్నా శ్రీనాథుణ్ణి నీవు వర్ణన చెయ్యాలి. అందుకే శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ సురరక్షకుని చూచు చూడ్కులు చూడ్కులు. నీకు రెండు కళ్ళిచ్చాడు పరమాత్మ. ఈ కళ్ళతో సకల విశ్వాన్నంతటినీ చూస్తున్నావు, కానీ ఈ విశ్వానికంతటికి కారణభూతుడైనటువంటి ఆ భగవంతుణ్ణి చూడలేకపోతున్నావే. కేవలం పై పైన చూస్తున్నావు, అంతర్లీనంగా ఉన్నదాన్ని నీవు చూడలేకపోతున్నావు. అవి చూడడమే నీ కనులకు జన్మ సార్థకమవుతుందయ్యా. అందుకే సురరక్షకుని చూచు చూడ్కులు చూడ్కులు శేషశాయికి మృక్కు శిరము శిరము. నీ శిరస్సు ఉన్నది తల అంటాం. విపరీతమైనటువంటి అహంభావంతో ఎగసెగసి పడుతూ ఉంటుందే కానీ నమ్రతగా తల వంచుకొని భగవంతుడి యొక్క ధ్యానం చేస్తుందా? చేయడంలా. అందుకే నీ శిరస్సుగా అవ్వాలి అనంటే శేషశాయికి మృక్కు. శేషశాయికి నీవు మ్రొక్కాలయ్యా. అలా మ్రొక్కడి శిరస్సే శిరస్సు తప్ప, లేకపోతే అది అహంభావంతో ఉన్నటువంటి ఒక వస్తువు, పదార్థము, జడ పదార్థము తప్ప మరొకటి ఏది కూడా కాదు. అందుకే శేషశాయికి మృక్కు శిరము శిరము విష్ణునాకర్ణించు వీనులు వీనులు. నీకు రెండు చెవులిచ్చాడు పరమాత్మ. ఇచ్చినటువంటి ఆ చెవులతో ఏవేవో మాటలు వింటావు, కానీ విష్ణు కథలను నీవెందుకు శ్రవణం చేయవు? విష్ణు కథలను శ్రవణం చేస్తే తప్ప నీ చెవుల యొక్క జన్మ కూడా సార్థకం కాదయ్యా. కనుక విష్ణునాకర్ణించు వీనులు వీనులు మధువైరి తలవిన మనము మనము. మనస్సుంది. ఈ మనస్సు అటు ఇటు చంచలమై తిరుగుతూ ఉంటుంది, ఒక దగ్గర ఉండమంటే ఉండదు. అటువంటి మనస్సుని భగవంతుడు యందు కనుక నీవు లగ్నం చేసినట్లయితే మనస్సు యొక్క జన్మ కూడా సార్థకమవుతుంది. లేకపోతే మన ఏవ మనుష్యాణం కారణం బంధ మోక్షయోహో. సకల బంధములకు కారణమవుతుంది తప్ప మోక్షానికి కారణం కాదు. మోక్షములకు నీ మనస్సు కారణం అవ్వాలి అంటే దాన్ని భగవత్పాదముల చెంత నీవు ఉంచాలి. ఇంకా చెప్తూ ఉన్నారు, భగవంతు వలగును పదములు పదములు. భగవంతుణ్ణి చేరేటువంటివే పాదాలు. లేకపోతే నీకున్న పాదములు దేనికయా? వ్యర్థము కాకపోతేను. ఇంకా అంటూ పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి. నీలో బుద్ధి ఉందా? తెలివితేటలు. అలా తెలివితేటలు ఉన్నాయని నిన్ను నీవు నిరూపించుకోవాలి అంటే నీ తెలివితేటల్ని భగవత్పాదముల చెంత ఉంచాలి. భగవంతుణ్ణి తెలుసుకోవడంలో ఉండాలి. అథాతో బ్రహ్మ జిజ్ఞాస అనేటువంటి బ్రహ్మజ్ఞానము వైపుకి నీ తెలివి బుద్ధి వెళ్ళాలి. అలా వెళ్ళగలిగితేనే అది బుద్ధి తప్ప లేకపోతే బుద్ధి కూడా కాదు. కనుక మనందరం కూడా మన మనస్సుగా ఉండాలి, మన చేతులుగా ఉండాలి. మొత్తం మీద మన మానవ జన్మ సార్థకం కావాలి అంటే భగవత్ కైంకర్యం చేయాలి, భక్తి ప్రపత్తులతో ఉండాలి. అలా భక్తి ప్రపత్తులతో
విఖనసోక్తమైనటువంటి విగ్రహారాధన మార్గాన్ని ఎంతో గొప్పగా ఆశ్రయించి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఈ చైత్రమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం.